1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అటుల చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది: నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిద్దును. దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇంట్లో దీవించుగాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ ప్రతాపన్న గారు వచ్చి ఈ వాక్యం పంచుకుంటారు. యేసునామములో గురించి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ యొక్క చదువులను, మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె ప్రార్థనతో రోజు వాక్య ధ్యానాలకు మనం ముందుకెళ్దాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని నిజంగా ప్రేమించినటువంటి మా యేసయ్య ప్రభువా, ఈ యొక్క లెంట్ కాలంలో ప్రభువా ఈరోజు నామంలో కూడుకోవడానికి, ప్రార్థించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, దళితుల బట్టి మీకు వందనాలు మేము తెలియజేస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు మా జీవితాన్ని ప్రభావ బలపరచడానికి, మాకు జీవితాన్ని ప్రభావ మార్చడానికి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈ యొక్క లెంట్ రోజుల్లో, లెంట్ కాలంలో మనము కూడి ఉన్నటువంటి ఈ యొక్క సమయము 40 రోజులుగా మనము కూడి ప్రార్థన చేయాలి, దేవునితో ఏకీభవించాలి అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము జూమ్లో ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. ఆ పరంగా ఈరోజు ఎవ్రీ వీక్ సాటర్డేలో మనము ఇలా కూడుకొని ఆఫ్లైన్లో మనం చేయాలనేటువంటిది కూడా మనం ఈరోజు మనం చేస్తున్నాము. అందును బట్టి మీకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇది ఎవరి యొక్క బలం చేత కాలేదు, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఆత్మ చేత మనం నడిపిస్తూ ఉన్నాడు అన్నటువంటికి మనమంతా ఒక సాదృశ్యంగా మనం ఉన్నాము. ఇది మన శక్తి వల్ల మనం చేయలేము, కానీ దేవుడి యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది అన్నటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, మనం ఇలా కూడుకోవడం దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఈ యొక్క లెంట్ అనే యొక్క సమయంలో 40 రోజులు మనము దేవుని యొక్క వాక్యంతో మనం నడిచినట్లయితే ఇంకా దేవుడు మన జీవితాన్ని వెలిగిస్తాడు. మనం ఇంకా దేవుడితో నడవడానికి, దేవుడితో మనము ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చున్నాడు. మనం దీన్ని ఈ యొక్క సమయంలో మనం ముందుకెళ్దాం. నేను కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది చాలా ఒక ముఖ్యమైన గ్రంథము. దీని యొక్క ముఖ్య అంశం ఏమిటంటే, ప్రకటన గ్రంథం అనేది వచ్చి క్రీస్తు యొక్క వ్యక్తిగతను పరిపూర్ణంగా ప్రత్యేకపరచుట, అంటే విశ్వాసులకు హెచ్చరికను నిర్వచించటను. దీన్ని యోహాను అనే అపోస్తలుడితో ఆ యోహాను ఏం చేస్తున్నాడంటే దీన్ని రాస్తున్నాడు. దీని యొక్క రాసింది ఆసియాలో ఉన్నటువంటి సంఘము కొరకు ఆ సంఘము రాయబడినటువంటి ఒక
ఒక ప్రవచనము అంటే ఒక ప్రవచనంగా మనం కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో యొక్క ప్రకటన అనేది ఎందుకంటే దీంట్లో యోహాను దేవుడు మాత్రమే దీన్ని రాశారు. అంటే దీంట్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఇద్దరే ఉంటారు. ఒకరు వచ్చి యేసు ప్రభు, ఇంకొకటి యోహాను. అంటే వీళ్ళిద్దరు మాత్రమే ఒక దేవుడు అతనితో మాట్లాడిన విషయాలను, ఇక్కడ జరగబోయేటువంటి విషయాలను కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి కార్యం మనం చూస్తున్నాం. దీంట్లో ఒక ముఖ్యమైన వచనం ఏంటంటే మనం యోహాను రాసిన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవాడు ధన్యుడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు యొక్క ప్రకటన గ్రంథంలో 22 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన వచనం ఏమిటంటే 1-3 వచనం అవుతుంది. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు. అంటే దీంట్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ప్రవచనం, జరగబోయేటువంటి విషయాలు ఇక్కడ దేవుడు ముందుగానే యోహానుతో మాట్లాడేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఉంది. కాబట్టి అతను ముందుగా చెప్తున్నాడు, ఈ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవాడు ధన్యుడు. అంటే మనము దాన్ని ఏం చేయాలంటే ప్రవచన వాక్యం చదువువాడుగా ఉండాలి. రెండోది వాటిని విని వాటిలో రాయబడిన సంగతులను గైకొనాలి. దానికి మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుల మాట వినగాక. అంటే చెప్పుకున్న వాడు ఈ యొక్క ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి, దాంట్లో ప్రవచన వాక్యాన్ని విని దాంట్లో మనం నడవాలని చెప్పేది ఈ యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం. అంటే మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1-7 వరకు ఉన్నటువంటిది ఏంటంటే మనము ప్రతి సాటర్డేస్లో కూడా దేవుడు చెప్పినటువంటి 7 సంఘాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. దాంట్లో మొదటిగా ఉన్నటువంటి సంఘం ఏమిటంటే ఎఫెసు సంఘం గురించి మనం తెలుసుకుంటాం. ఈ సంఘం అనేది ఒక సంఘం అంటే మనకు తెలుసు, 2-3 కూడుకొని దేవుని ఆరాధించడము సంఘం అంటాము. అది కాకుండా సంఘం అనేది వచ్చి దేవుడితో కలిసి జీవించడము అని కూడా చెప్పచ్చు. అంటే 2వ వచనం ఏం చెప్తుందంటే అక్కడ 2వ వచనము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడని చెప్పు సంగతులు ఏమనగా. అంటే దేవుడు చెప్పే విషయాలను యోహాను వచ్చి ఏం చెప్తున్నట్టే ఆయన చెప్తూ ఉండగా రాస్తున్నాడు. అంటే ఆయన ఏది కూడా ఆయన థాట్స్ కాదు, ఏది కూడా ఆయన చెప్పే మాటలు కాదు. కానీ ఆయన అంటున్నాడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే దేవుడి గురించి ఎంత భక్తితో అతను రాస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు. అంటే ఆయన అట్లా రాయటం లేదు, ఒక విషయాన్ని ఆయన తలంచి రాయటం లేదు, కానీ దేవుడు మన మధ్యలో ఏం చేస్తున్నాడు అన్నటువంటి విషయాలను ఉన్నట్టుగా అట్లే రాస్తున్నాడు. అంటే ఏంటంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన చెప్పే సంగతులు ఏమంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపక లేవనియు, అపోస్తులు కాకయి తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించువాడు, అపొస్తలులను నీవు కనుగొని వింటి. అంటే ఈ సంఘం ఏమిటి అంటే ఎఫెసీ సంఘం మధ్య ఉన్నటువంటి కార్యం చూసినట్లే ఈ 2 కాలంలో మనం ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా దేవుడితో ముందుకెళ్ళాలి. అంటే మంచు పండ్ల పట్ల వీళ్ళు శ్రద్ధ వహిస్తారు. అంటే మంచు పండ్లను వాళ్ళు చూసిన ఏమంటాడంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుతుంది. అంటే వాళ్ళు దేవుడి దగ్గర పోవాలని చాలా ప్రయాసపడుతున్నారు. చాలా వాళ్ళు చెప్పే మెట్లు వాళ్ళకి ఉంది. అంటే వాళ్ళ మంచి పనుల పట్ల వాళ్ళకి ఎక్కువ నేనే చేస్తున్నానండి, నా వల్ల అన్ని జరుగుతూ ఉంది అని చెప్పి మనల గురించి మనము ఆలోచిస్తుంటూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క క్రియ అనేది మనము అంటే ఆ ఎఫెసు సంఘం అనేది చూడలేదు. కానీ ఎఫెసు సంఘం నుంచి దేవుడు అంటున్నాడు. అంటే దానికి చెప్తున్నాడు, దేవుడు నేను సంచరించు వాడు చెప్పి సంగతి ఏమనగా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపక లేవని అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధకులను కనుగొని మరియు. అంటే ఏంటంటే చాలామంది మనము ఏమంటే ప్రార్థన చేస్తాము, ఉపవాసము వంటి ఆత్మీయ నియమాలు పాటిస్తాం, కానీ ఉన్నాము, కానీ కేవలం ఒక అలవాట్లాగా చేసుకుంటున్నాము.
ఒక అలవాటు. ఫాస్టింగ్ అనేది ఒక అలవాటు నా జీవితంలో. అది కాకుండా ఉపవాసం, ఫాస్టింగ్, మళ్ళీ ప్రార్థన అనేది అందరూ చేస్తున్నారు కాబట్టి అలా నేను చేస్తున్నాను. కానీ దేవుడితో సంబంధం కలిగి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ఎప్పి సంఘం అలానే ఉంది. ఆ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా ఒక 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 ఎవరో చేయాలి, ప్రార్థన చేయాలని చెప్పి అలా ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ప్లాస్టిక్ ఉండమని చెప్తున్నారు కాబట్టి అలా ఉంటున్నామా? లేకపోతే మనము దేవుడితో నడుస్తున్నామా అనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు వాళ్ళు 4వ వచనం 2వ వచనం 4వ వచనం చెప్తుంది, ఆయనను మొదట నీ కూడిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమిటువంటి వారు ఆయనను నీ మీద నాకు ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా నీ మొదటి నుండిన ప్రేమ నీవు వదిలితివి. అంటే దేవుడితో మనం మొదటిగా ఎలా ఏకీభవించాము, లక్ష్యంలోకి వచ్చాము, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వారు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అందరూ చేస్తున్నారు, మనం చేయాలి, దేవుడితో ఐక్యత కలగలేకుండా అలాంటి జీవితం మనము జీవిస్తున్నారు మీరు అని చెప్పి ఎపిసి సంఘములకు దేవుడు ఇలాంటి రోజుల్లో మనము 40 రోజులు ఆచారాల కంటే దేవుడితో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఒక సమయం. ఆచారంగా పాటించుకోవాలి, 40 రోజులు మనం ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా అని ఆచారంగా మనం పోకుండా దేవుడితో ఒక సంబంధం కలిగి జీవించాలి, దేవుడితో ఒక ఐక్యత కలిగి ఉండాలని చెప్పడానికి ఈ యొక్క ఎపిసిలో దేవుడు ఒక హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ మొదట్లో ఉన్నటువంటి ప్రేమను వదిలేసావు. నీకున్నది మొదటిలో ప్రేమ, నీకు చాలా బాగున్నావు, నాతో బాగా ఐక్యత కలిగి ఉన్నావు, నాతో బాగా నువ్వు సంచరిస్తూ ఉన్నావు, కానీ ఆ ప్రేమ నీకు ఉందని చెప్పి దేవుడు మొదట ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దానికి సందేశం యొక్క ఏం చెప్తున్నాడంటే ఎప్పటి సంఘం కష్టపడే స్వభావం, దానికి కష్టపడింది, మనకి బాగా కష్టపడుతుంది, క్రమశిక్షణ మరియు సత్యం పట్ల నిబద్ధత కలిగింది. అయితే వారు దేవుడికి మీద ఉండవలసిన మొదటి ప్రేమను కోల్పోయారు. వాళ్ళు దేవుడి మీద ఉండవలసిన మొదటి ప్రేమను వాళ్ళు కోల్పోయారు. కాబట్టి దేవుడు అన్నాడు, నీకు మీద ఒకటి నేను ఒక నింద మోపాల్సి ఉంది. ఈరోజు దేవుడు మనతో ఒకవేళ మన మొదటి ప్రేమను వదిలి ఉండొచ్చు. మనము దేవుడితో నా జీవితంలో నేను చూస్తున్నట్లయితే నేను మొట్టమొదటి దేవుడితో ఐక్యత కలిగి జీవించేటప్పుడు, అంటే ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే నాకు తెలుస్తూ ఉంది దేవుడి దగ్గర నుంచి మనము కొద్దిగా ఆ రోజు మొదట్లో ఉన్నటువంటి ప్రేమ కన్నా ఈరోజు కొద్దిగా కిందకి వచ్చినట్లు నాకు అనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, అరే దేవుడు మనం ఇలా చేశాడు మన జీవితంలో, ఆ ప్రేమను మనం వదిలి ఉన్నామా అని చెప్పి మనల్ని ఆలోచించుకోవాలి. ప్రేమటువంటి అలా దేవుడు మన దగ్గర అడిగేది ఏంటంటే మనం దేవుడిని ప్రేమించాలి అన్నట్టు. దేవుడు దాన్ని చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, కానీ మొదటి ప్రేమను వదిలేము. ప్రేమటువంటి వాళ్ళ ఈ 40 రోజులు ఎంత ప్రార్థిస్తున్నామో ఉపవాసిస్తున్నాము అనేది దానికంటే దేవుని మన హృదయంలో ఎంత ప్రేమ ఉన్నది అని చెప్పి అది ముఖ్యంగా మనం చూడాలి. దేవుడి మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది. దేవుడు ఉన్నాడు, నీ తల్లిదండ్రుల కన్నా నన్ను నువ్వు ప్రేమించాలి, లోకం కన్నా ప్రతిదానికన్నా నన్ను నువ్వు ప్రేమించాలని చెప్పి యేసు ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కానీ అలవాటు పనుల కంటే ఆయనతో వ్యక్తిగత సంబంధం మనకి చాలా ముఖ్యంగా ఉంది. అలవాటుగా ముందుకు వేసి ప్రార్థించడం కన్నా వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం కలిగి దేవుడు మనతో మాట్లాడడం అనే విషయాన్ని మనము చూసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, ఇక ముందు ఉన్నటువంటి ప్రేమ మనకు కావాలంటే ఒక 3 విషయాలు చెప్పాడు. దాంట్లో ఏం వచనం అంటే 5వ వచనం ఉంది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. హల్లెలూయా. దేవుడున్నాడు, మొదటిగా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎలాగ దేవుడిని ప్రేమించాడో, మొదటిగా నువ్వు ఎలా దేవుడి దగ్గరకు వచ్చావో, ఎలా దేవుడిని నువ్వు ప్రేమించాడో, మొదటిగా ఎలా దేవుడు మొట్టమొదటిగా ఎలా నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావో దాన్ని నువ్వు దేవుడి పట్ల ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఈరోజు లెంట్ రోజుల్లో జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక సమయం ఇది. దానికి అంటున్నాడు, దేవుడు మొదట్లో కలిగి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని నువ్వు గుర్తు చేసుకో, ఎలా నువ్వు దేవుడు ప్రేమించాడు. మనం దేవుడితో ఎంత మధురమైన సంబంధం కలిగి ఉంటామో ఉంటామో గుర్తు చేసుకోవాలి. అంటే మొదటిగా ఏం చేయాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని ఎలా ప్రేమించాడు. రెండో విషయం ఆయన ఏమంటున్నాడంటే మారు మనసు పొందు. దానికి 5వ వచ్చినప్పుడు మొదటిగా ఏం చేయాలంటే 5వ నువ్వు ఏ స్థితిలో పడితో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందాలి.
మారు మనసు అంటే ఏంటి? ముందు ఉన్నటువంటి ప్రేమించినటువంటి దేవుడు అలాంటి ప్రేమ మనకు కావాలని చెప్పి ముందుకు మనం మారు మనసు కలిగి దేవుని యొక్క ప్రేమను మనం ఎత్తుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పాలని ఆయన అంటున్నాడు, మారు మనసు పొందు. అంటే నీ ఆత్మీయ చలదనాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరుగు. మన హృదయం దేవుని దూరమైన ఒప్పుకొని ఆయన వైపు మనము తిరగాలి. యేసు వైపు మనము తిరగాలి. ఈ రోజుల్లో దేవుడు మన జీవితాన్ని మారు మనసు పొందకపోతే, మనం మళ్ళా దేవుని యొక్క ప్రేమను మనం పొందకపోతే మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటాము. ప్రేమటువంటి వాళ్ళ ఈరోజు ఎపిస్ సంఘంలో ఆయన అంటున్నాడు, మారు మనసు పొందుకోని చెప్పి. మూడోది, మొదటి క్రియను చేయి. దానికి అంటున్నాడు అదే వాక్యంలో 6వ వచనంలో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అంటే మొదటి క్రియ ఏంటంటే ఆరంభంలో ఉన్న ఆసక్తితో దేవుని ప్రేమలో నడిపావు. మొదట ఉన్నటువంటి ఉత్సాహంతో ప్రేమతో దేవుని యొక్క కార్యాలను చెయ్యని చెప్పి దేవుడు ఈ యొక్క మా ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎపిసి సంఘము చాలా భక్తి కలిగినటువంటి సంఘం, దేవుడితో భక్తితో నడిచేటువంటి సంఘం. కానీ దేవుని యొక్క ప్రేమను వదిలేసింది. ఈరోజు మనకి జీవితంలో ఈ లైఫ్లో మనము దేవుని యొక్క ప్రేమను వదిలేసి ఉండొచ్చు. ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమ మనము దేవుని దగ్గరగా ఎక్కిమించి జీవించలేకపోవచ్చు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను యొక్క ఎపిసి సంఘం చదివేటప్పుడు దేవుడు నాకు అదే మాట్లాడాడు. మనము ఒకవేళ ప్రేమను వదిలి ఉన్నాము, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ మొట్టమొదటి వచ్చి నాతోనే మాట్లాడింది వాక్యం. కాబట్టి దేవుడు రోజు మార్నింగ్లో మనకి ఏక వాగ్దానం ఇస్తున్నాడు. లాస్ట్లో ఒక వాక్యం చెప్పి ఇస్తాను. మనం చదువుకున్నటువంటి ఆ 6వ వచనంలో, అదే 2:6లో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితులను క్రియలను నీకు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను. అంటే నికోలాయితులు అంటే వాళ్ళు చాలా దేవుడికి విరుద్ధంగా చేసేవారు. దేవుడు చెప్పే విషయాలు చెప్పకుండా వాళ్ళు వచ్చి వేరేలా చేస్తూ ఉన్నటువంటి వారు, కానీ వాళ్ళు చేసేవారు కాదు. కాబట్టి వాళ్ళు అది వచ్చి అని చెప్తున్నాడు. లాస్ట్ ఏం చెప్తున్నాడు అంటే, చెడు గలవాడు ఆత్మ సంఘంతో చెప్పిన మాట వినగక జీవించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవరక్ష ఫలమును పెంచను. ప్రేమిటువంటి వాళ్ళరా, దేవుడు జయించే దేవుని పరదేశంలో ఉన్న జీవరక్ష ఫలాన్ని తీస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు లోకాన్ని జయించాడు కాబట్టి రెండు మొదటి మొదటి ప్రేమను తిరిగి పొందాలి. ఆత్మీయంగా జయించే వారికి మనం సిద్ధపడాలి. అది కాకుండా మన దీపస్తంభమును తీసివేయక ముందు ఈ 2 కాలంలో క్రీస్తు మనకు ఉన్నటువంటి ప్రేమను మనము తిరిగి పొందాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఇలా జీవించకపోతే దేవుడు అంటున్నాడు 5వ వచనంలోనే, లేని ఎరడా నేను ఎక్కడో వచ్చి ఈ దీపస్తంభమును దాంట్లో చోటలో తీసివేస్తాను. నన్ను ప్రేమించకపోతే నీకు ఇచ్చినటువంటి కృపను తీసేస్తాను. నన్ను ప్రేమించకపోతే నీకు ఇచ్చినటువంటి దేవుడు మనతో ఏదో కొంత కృప ఇచ్చుంటాడు, దాన్ని నేను తీసుకుంటాను. ఒకవేళ దేవుని యొక్క కృపలో మనం ఇలా జీవిస్తున్నాము కాబట్టి ఇంకా దేవుని దగ్గర ముందుకు వెళ్తాము. ఆయన మన జీవితంలో ఉన్నటువంటి కృప తీయకుండా దానికి అంటున్నాడు ఆయన, నేను నీ ఎత్తుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తును. ఒకవేళ మనం దేవుని దగ్గర తిరగకపోతే, ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకోకపోతే, ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, ఒకవేళ మనం మొదటి క్రియలు మనం ఈరోజు చేయకపోతే మన దగ్గరికి ఆయన చేస్తాడు. ఎపిసి సంఘానికి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. ప్రభా, నేను జ్ఞాపకం చేసుకుంటాను, ప్రభా నేను మారు మనసు పొందుతాను, ప్రభా నీ క్రియలు నేను మళ్ళా చేస్తానన్నటువంటి విశ్వాసంలో మనం ముందుకు వెళ్తాము. దేవుడు మన యొక్క జీవితాలను, మన యొక్క కుటుంబాలను, మన పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఆశీర్వదించేదాక ఆమె ప్రార్థించుకుంటాము. ప్రభా, మా క్రియలు రుచిగా ఉంది, నేను ప్రేమించడం మర్చిపోకుండా మా హృదయంలో నీ వైపు తిప్పి నీ మొదటి ప్రేమను ప్రదర్శించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, మీ మార్గంలో నడవడానికి, మీ క్రియలు మేము ధరించడానికి, మారు మనసు పొందడానికి ప్రభా, మీరు ప్రభు మాతో చేసినటువంటి మొదటి క్రియలు మేము చేయడానికి మాకు సహాయం చేయండి. నాతో మాట్లాడడానికి మీకు వందనాలు. మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.